చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాలలో అనుసరించే వ్యూహంపై సభ్యులతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయం కోసం ఎంపీలతో పాటు మంత్రులను సమావేశానికి పిలిచారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మంత్రులు కూడా వారికి జత చేయనున్నారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవడంతో పాటు జలజీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్లలో వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై సూచనలు చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. వైసీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. 23వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని జగన్ సూచించారు. అలాగే 22 నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది. కాగా నిన్న వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు జగన్. వారికి వైసీపీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఢిల్లీలో బుధవారం దీక్ష చేయనున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా రెండో రోజుకు చేరుకున్నాయి. వివిధ రకాలైన కాయగూరలను ధరించి శాకంబరి అలంకారంతో కొలువైయున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 8 గంటల నుండి వర్షం తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు 2వ రోజు శాకంబరీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢమాస శాకంబరి మహోత్సవాల సందర్భంగా వివిధ రకాలైన కూరగాయలను ధరించి శాకంబరి అలంకారంతో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 8 గంటల నుండి వర్షం తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. శాకంబరిని దర్శించుకున్న భక్తులు అన్ని ఉపాలయాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన కూరగాయలతో అలంకరణ ఉన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారికి సమర్పించిన కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన కదంబం ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది భక్తులకు పంపిణీ చేశారు. పలువురు ప్రముఖులు వేరువేరు సమయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. 24 గంటల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ సమీపంలో తీరం దాటనుంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది పూరీ తీరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్లు, గోపాలపూర్కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం వాయుగుండం ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా కదులుతోంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తోంది. వాయువ్య దిశగా కొనసాగుతూ రాగల 24 గంటల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కోర్మనాథ్ వివరించారు. ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు రోణంకి కోర్మనాథ్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కోర్మనాథ్ పేర్కొన్నారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు రోణంకి కోర్మనాథ్ వివరించారు. వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కోర్మనాథ్ సూచించారు. జగన్కు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ నాయకుడిని ప్రజలు నమ్మడం లేదని, గత ప్రభుత్వంలో చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్కి ఇప్పుడు జనం గుర్తొచ్చారని ప్రశ్నించారు. జగన్ దొంగ మాటలు, నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర అంటూ మండిపడ్డారు. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామా చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంట్ గా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు, దారుణాలపై ధర్నాలో చెప్పాలన్నారు. జగన్ ఇప్పుడు మసిపూసి మారేడుకాయ అన్న చందంగా తమ మీద నిందలు వేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు, దారుణాలపై ధర్నాలో చెప్పాలన్నారు. 5 ఏళ్లలో సీఎంగా జగన్ ప్రజలు, పత్రికలపై చేసిన దాడి లోకమంతా చూసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కిందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో అరాచకాలు దేశంలోనే చర్చగా మారాయన్నారు. జగన్ ఇప్పుడు మసిపూసి మారేడుకాయ అన్న చందంగా తమ మీద నిందలు వేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాంట. ఎందుకు చంద్రమండలం పోయి చేయి? నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. పరామర్శ పేరిట వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని తెలుగుదేశంపై జగన్ ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు. 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవను పార్టీలపై ఆపాదించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే పేరిట జగన్ శవరాజకీయాలు చేశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని జగన్ తెలుగుదేశానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లి రాష్ట్రపతి పాలన కోరడం, గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రషీద్, జిలానీల మధ్య ఉన్న గొడవలపై అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వద్ద జరిగిన పంచాయతీలో పరిష్కారం కాకపోవడంతోనే హత్య జరిగిందని పల్లా అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలోనే ముస్లిం సోదరులపై ఎక్కువ
ఎక్కువగా హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ఎప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని పల్లా తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకోవడానికే శవ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. శవ రాజకీయాలంటే ఏంటో నేడు మరోసారి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాల్లో గడిచిన 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా లేదన్న సంగతి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కాదు, రాజకీయం చేయడానికి వెళ్ళాననే విధంగా వారు అక్కడ మాట్లాడడం, వారు ప్రసంగం ద్వారా మనం ఒకసారి బట్ట బయలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం, అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం అంటే ఇది దేనికి సంకేతం ఒకసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అసత్యాలతో పార్టీ మీద కూటమి మీద విషం జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గడిచిన 36 రోజులుగా చూస్తున్నాం. ఈరోజు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి కూడా ఏదో విధంగా వీరు ఒక అసత్య ప్రచారాలని, ముఖ్యంగా ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయిల్ పామ్ సాగు చాలా లాభదాయకమని, రైతులు ముందుకొచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను వారికి వివరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్లాంట్ మెటీరియల్ 100% సబ్సిడీ, పంట నిర్వహణకు, సూక్ష్మ సేద్య సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ సాగు చాలా లాభదాయకమని, రైతులు ముందుకొచ్చేలా ప్రభుత్వ ప్రోత్సాహకాలను వారికి వివరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గన్నవరం ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్లో గ్రామస్థాయి ఉద్యాన వ్యవసాయ సహాయ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్లాంట్ మెటీరియల్కు 100% సబ్సిడీ, పంట నిర్వహణకు, సూక్ష్మ సేద్య సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు పొందవచ్చన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె జ్యోతి మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించే విధంగా జిల్లాలో జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మెగా ఆయిల్ పామ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సూక్ష్మ సేద్య పథక సంచాలకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ సాగును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పతంజలి ఫుడ్స్ కంపెనీ డీజీఎం జి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో ఎరువుల నిర్వహణ, నీటి నిర్వహణ ఈ 2 యాజమాన్య పద్ధతులు సరిగా పాటిస్తే ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధించవచ్చని అన్నారు. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ప్లాంట్ మెటీరియల్ కి సబ్సిడీ ఉంది, 100% సబ్సిడీ ఉంది. అది అయిన తర్వాత మెయింటెనెన్స్ కి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ కి సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఎంత అయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వేరే కంపెనీతో టైఅప్ చేసుకుంది కనుక, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకుంది కనుక ఇప్పుడు ఇక్కడ పతంజలి కంపెనీ ఉంది మీ ఏరియాలో. ఈ పతంజలి కంపెనీ వాళ్ళే ప్రోడక్ట్ కూడా కొంటారు, కొన్ని వాళ్ళకి విత్ ఇన్ 8 days డబ్బులు పే చేస్తారు. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి స్టెప్ లో కూడా ప్రభుత్వ సపోర్ట్ ఉంది కనుక ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి ఆపర్చునిటీ. ఇది మీరు క్లియర్లీ అర్థం చేసుకోవాలి. రైతులకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే ఎవరో బిల్డింగ్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని వేసుకోవాలి. మనము ఆయిల్ పామ్ కింద ఏరియా ఎక్స్పాండ్ అయినంత అయ్యే వరకు రైతులకి ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఒక పంటకి సంబంధించి మినిమం ఎంత వస్తే కరెక్ట్గా ఉంటుంది అన్న దానికి వస్తే 12,000 13,000 అనేది కరెక్ట్గానే ఉంది. 23,000 అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంత మనము సపోర్ట్ ప్రైస్ అంత ఇవ్వవలసినది యాక్చువల్గా అవసరం లేదు. అప్పట్లో మరీ తక్కువగా ఉంది, మనకి బయట నుంచి దిగుబడులు లేవు, అందువల్ల మనకి తగ్గిపోయినాయి కనుక రైతులకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి అప్లై చేయాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు రేట్ ఎక్కువ ఇచ్చారు. కానీ అదర్వైజ్ ఈ ప్రైస్ ఓకే అండి. రైతులకి ఒక్కొక్క పంటకి ఒక నిర్దేశంగా కనీసంగా ఇంత రావాలి అన్న దగ్గర ఆగుతాం కదా, అది దానికి ఈ 12,000 13,000 కరెక్ట్గానే ఉంది.
అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎంపీడీఓ ఏమయ్యారన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. గత 5 రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు పోలీసులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలువను జల్లెడ పడుతున్నా ఇంతవరకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో ఎంపీడీఓ ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది. ఒకవేళ ఆయన కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు కాలువలో దట్టమైన గుర్రపు డెక్క గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. 2 NDRF బృందాలు, 3 SDRF బృందాలు కలిసి మొత్తం 50 మంది సిబ్బందితో 5 బోట్ల సహాయంతో మరియు కేసరపల్లి నుండి హనుమాన్ జంక్షన్, పెరికీడు వంతెన వరకు, గన్నవరం కేసరపల్లి వరకు ప్రవహించే నదీ ప్రవాహం వరకు, దాంతోపాటు బుడమేరు వాగు పరిధి కలిపి గాలింపు చేపట్టారు. నదిలో పలు చోట్ల గుర్రపు డెక్క అధికంగా ఉండడంతో గాలింపు చర్యలు ఆలస్యం కాకుండా ఉండడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో గుర్రపు డెక్కను తొలగించి వెతుకులాట ప్రారంభించారు. వీటితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుండి 3 డ్రోన్ కెమెరాలు, కృష్ణా జిల్లా నుండి 3 డ్రోన్ కెమెరాలు, మొత్తం 6 డ్రోన్ కెమెరాలతో ఏలూరు కాలువ పరిసర ప్రాంతాలన్నింటినీ గాలిస్తున్నారు. కృష్ణా ఎస్పీ గంగాధర్ స్వయంగా గాలింపు చర్యలో పాల్గొన్నారు. మరోవైపు ఎంపీడీఓతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొన్ని నెంబర్లకు 5 లక్షల వరకు నగదు పంపించినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తులు సైబర్ నేరస్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఖాతాల వివరాలను తెప్పించి పరిశీలిస్తున్నారు. సైబర్ నేరస్తులకు సంబంధించినవి అయితే ఏ విధంగా ఎంపీడీఓను బురిడి కొట్టించారు అన్న దానిని పరిశోధిస్తున్నారు. ఇందులో రేవు గుత్తేదారు ప్రమేయం ఉందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి మరో బృందం నర్సాపురం వెళ్లి దర్యాప్తు చేస్తుందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వెంకటరమణారావు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఎంపీడీఓ ఫోన్ సిగ్నల్ చివరిగా ట్రాక్ అయిన విజయవాడ నగరంలోకి మధురానగర్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసు, ప్రైవేటు కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బృందం నిశ్చితంగా పరిశీలిస్తోంది. నగరంలోని దేవీనగర్ వంతెన కింద 15వ తేదీ రాత్రి 10:20 నిమిషాల సమయంలో నడిచి వెళ్తున్న దృశ్యం ఓ ప్రైవేటు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంకట రమణారావు ఆచూకీ దొరుకుతుందేమో అన్న ఆశతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని కెమెరాలోని ఫోటోస్ని పరిశీలిస్తున్నారు. ఈ దర్యాప్తుని అన్ని కోణాల నుంచి కూడా మనము చూస్తున్నాం. అలాగే వాళ్ళ ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో అతను ఒక లెటర్ వాళ్ళ అబ్బాయికి వాట్సాప్లో పంపించాడు. ఆ వాట్సాప్లో పంపించిన వివరాల బట్టి కూడా ఆయన వర్క్ చేసే ప్రదేశంలో ఉన్న పంటకు సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూడా సమాచారం అంతా సేకరిస్తున్నాం. సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. అక్కడ లోకల్ పోలీస్ కూడా, అంటే నర్సాపురం లోకల్ పోలీసు డిఎస్పీ గారు, అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక సిఏ గారు కూడా ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తారు. గడిచిన 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు శనివారం ఉదయం 7:15 బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తుతోంది. గడిచిన 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు శనివారం ఉదయం 7:15 బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. బ్యారేజీ మొత్తం 70 గేట్లలో 4 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 2,920 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణానదికి 6,833 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా సముద్రంలోకి 2,920 క్యూసెక్లు, కృష్ణా డెల్టా తూర్పు పశ్చిమ కాలువలకు మరో 3,913 క్యూసెక్ల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రధాన ప్రాజెక్టులన్నీ అతి త్వరలో లాంఛనంగా ప్రారంభమవుతాయని మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి నగరం ఒక విజనరీ సిటీగా రూపాంతరం చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గాంధీనగర్ నందు సదరన్ గ్రాండ్ హోటల్ నందు మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు, రీమేక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హరనాథ్ రెడ్డి కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రధాన ప్రాజెక్టులని అతి త్వరలో లాంఛనంగా ప్రారంభమవుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అభివృద్ధి చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుంది అనడంలో సందేహం లేదన్నారు. 2030లో దేశంలోని టాప్ సిటీగా అమరావతి నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలుపెట్టామని, గొల్లపూడిలో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్లో వెంచర్ ఉందన్నారు. సెక్రటేరియట్ విమానాశ్రయంకి కేవలం 30 నిమిషాల్లో వెళ్లొచ్చన్నారు. అనంతరం రీమేక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, రీమేక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్టు ముందుకు సాగుతోందన్నారు. 11 దేశాల్లో ఈ రీమేక్ కంపెనీ ఉంది. భారతదేశంలో ఈ ప్రాజెక్టుతో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రవాసాంధ్రులు, స్థానిక ప్రజల ఆలోచనలు, అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు తెలియజేశారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు ఉన్నాయని, ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని తెలిపారు. గతంలో రాజధాని అమరావతి పరిధిలో గజం 6,000 ఉండగా నేడు 40,000కు చేరుకుందని తెలిపారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే మన అమరావతిలో రైతులు ఏదైతే ముందుకొచ్చి ల్యాండ్ డొనేట్ చేశారో, ఈవెన్ కంపేరిటివ్తో ఎక్కడైతే డొలేరోలో కూడా ఉందో, డొలేరోలో గవర్నమెంట్ కొనుక్కుంది. ఇప్పటికీ కూడా చాలా హైకోర్టులో కేసులు ఉన్నాయి. అందుకని ఆ సిటీ చాలా ఆర్డర్స్గా డెవలప్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ అమరావతిలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ రైతులు ముందొచ్చి దానికి మనకి ఇచ్చి, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి మనకు పరిపాలన రాజధాని ఇలా ఉండాలని రియల్లీగా ఫార్మర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పాలి. వరల్డ్లోనే ఇంతమంది రైతులు ముందుకొచ్చి మనకి ఇది సిటీ కట్టండి అని ఇవ్వడంలోనే ప్రపంచంలో టాప్ ఇది. రైతులందరికీ కూడా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. రెండోది, కమింగ్ టు ద మన పాయింట్, ఏదైతే సిఆర్డీఏ గురించి మనం ఇందాక చెప్పామో, కమ్ టు దట్ మెగా హోమ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.